గంటలు వార్దా తుపాను ప్రభావం ఉండవచ్చని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. రేపటి వరకు అంతా సర్దుకుంటుందని చెప్తున్నారు. విశాఖలోని వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. అతి తీవ్ర తుఫానుగా ఉన్న వార్దా చెన్నై సమీపంలో తీరాన్ని తాకింది. ఇది ప్రస్తుతం తీరానికి ప్రస్తుతం ముందుకు కదులుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీని ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంటుంది అంటే తీరం దాటడానికి ఇంకెంత సమయం పడుతుందని తెలుసుకోవడానికి మనం ప్రస్తుతం విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు డ్యూటీ అధికారి మూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఇది తీరాన్ని ఎన్ని గంటలకు తాకింది, అంటే పొజిషన్ ఎలా ఉంది ఆ సమయంలో? ఇప్పుడు ప్రస్తుతం ఈ వార్దా తుఫాను చెన్నైకి అతి సమీపంలో ఉంది. చెన్నై దగ్గర ఆల్రెడీ తీరాన్ని తాకడం మొదలైంది. ఇది తీరాన్ని పూర్తిగా దాటి వెళ్ళడానికి కనీసం 1-2 గంటల టైం పట్టచ్చు. 1-2 గంటల తర్వాత పూర్తిగా తీరాన్ని దాటే అవకాశం ఉంది. సరే, అంటే ఉదయం నుంచి కనుక చూస్తే తీరాన్ని సమీపించే సమయంలో, అంటే తీరాన్ని తాకక ముందు సమయంలో దాదాపుగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంది? అంటే అంతే వేగంతో ప్రయాణిస్తుందా ఇంకా లేదా? అంటే తీరాన్ని దాటే సమయంలో మనకి ముఖ్యంగా ఇక్కడ తీసుకోవాల్సింది విండ్ స్పీడ్. ఎంత విండ్ స్పీడు అక్కడ ఉంది అనేది మనం చూసినట్టయితే సెంటర్ ఆఫ్ ది సైక్లోన్ ఇప్పుడు ప్రజెంట్ 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ఉండే అక్కడ అవకాశం ఉంది. అలాగే మనకి కోస్టల్ ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా దక్షిణ కోస్తాలో నెల్లూరు జిల్లాలో గాలులు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఉండే అవకాశం ఉంది. అలాగే సెంటర్ ఆఫ్ ది సైక్లోన్ మాత్రం గాలులు 120 నుంచి 130 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది. సరే, అంటే ఇప్పుడు చూడొచ్చు మనం ఆల్రెడీ ఈ వార్దా తుఫాను ప్రభావంతో ఇటు ఒంగోలు, అంటే నెల్లూరు కావచ్చు, అలాగే మన సరిహద్దు ప్రాంతం అవ్వచ్చు, అలాగే తమిళనాడులో అయినా చూడొచ్చు భారీగా ఎదురుగాళ్ళు అలాగే వర్షాలు పడుతున్నాయి. అయితే మనకి తీరం దాటిన తర్వాత ఈ విండ్లో ఏమైనా మార్పు వస్తుంది, అంటే దిశ ఏమైనా మార్చుకుని దాని ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉందా? లేదు. ఇప్పుడు ఒకసారి తీరాన్ని దాటినప్పుడు విండ్ స్పీడ్ విపరీతంగా పెరుగుతుంది. దాని తర్వాత అలా గ్రాడ్యువల్గా కొంత టైం పోయిన తర్వాత గ్రాడ్యువల్గా విండ్ తగ్గే అవకాశం ఉంది, పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. రేపటికి మరింత తగ్గే అవకాశం ఉంటుంది. తీరం వెంబడి గాలుల ప్రభావం రేపటికి మరింత తగ్గే అవకాశం ఉంది. కానీ వర్షపాతం మాత్రం తీరాన్ని దాటిన తర్వాత ఇంకా దీని ప్రభావము రేపు రాయలసీమ మీద కూడా కొంచెం ఉండే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాలో అంటే చిత్తూరు జిల్లాలో కూడా కొంచెం వర్షం పడే అవకాశం ఉంది. సరే, అంటే ఇంతకుముందే చెప్పారు, అంటే అతి తీవ్ర తుఫాన్గా కొనసాగుతున్న సమయంలో అంటే తీరం దాటిన తర్వాత కూడా ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతంలో కానీ నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నారు. అంటే అతి భారీ అంటే అసలు ఎన్ని సెంటీమీటర్లు పడితే అతి భారీ కింద వస్తుంది సార్ మనకి? అంటే ఇప్పుడు 7 సెంటీమీటర్లు కానీ దాటినట్టయితే మనం అది భారీ వర్షం అంటాం. అదే 12 సెంటీమీటర్లు దాటితే అతి భారీ వర్షం అంటాం. అది 21 సెంటీమీటర్ కానీ దాటితే అత్యంత భారీ వర్షం అంటాం అనమాట. 1-2 దగ్గరలో అత్యంత భారీ వర్షం అంటే 21 సెంటీమీటర్ కానీ అది దాటి కానీ పడినట్టయితే అత్యంత భారీ వర్షం అంటాం. ఇప్పుడు తీరం దాటిన అంటే ప్రస్తుతం పశ్చిమ దిశగా పయనిస్తుంది అంటున్నారు కదా, తీరం దాటిన తర్వాత గాలుల తీవ్రత ఉత్తర కోస్తాలో ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ప్రస్తుతం ఎంత ఉన్నాయి, తర్వాత ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం ఉత్తర కోస్తాలో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఉత్తర కోస్తాలో ఉంది. ఇది గ్రాడ్యువల్గా తీరం దాటిన తర్వాత తగ్గే అవకాశం ఉంది. ఓకే, అంటే మొత్తానికి కనుక తీవ్ర తుఫానుగా ఉన్న ఈ వార్ద ఏదైతే ప్రస్తుతం తీరాన్ని తాకింది, అయితే తీరం దాటడానికి మరొక 2-3 గంటలు పట్టే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి కూడా తీరం దాటినప్పటికీ కూడా దీని ప్రభావం ఖచ్చితంగా 12 గంటల పాటు ఉంటుంది. అయితే ఇటు ప్రకాశం, నెల్లూరు, ఒంగోలు ఈ జిల్లాల్లో అత్యధికంగా వర్షపాతం పడుతుంది. ముఖ్యంగా నెల్లూరులో అత్యంత భారీ వర్షం అంటే దాదాపుగా 20 సెంటీమీటర్ల పైబడి అంటే కుంభవృష్టి వానలు పడే అవకాశం ఉంది. ఓవైపు చెన్నైలో చూస్తున్నాం, అప్పటికే విపరీతమైన వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. ఇటు నెల్లూరు, ప్రకాశం, ఒంగోలుతో పాటు రేపు తీరం దాటిన తర్వాత రాయలసీమ ప్రాంతంలో కూడా ఏదైతే ఈ తుఫాను ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే తీరం దాటిన తర్వాత ఉత్తర కోస్తాలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. గాలుల తీవ్రత ప్రస్తుతం ఇప్పటికే 60 కిలోమీటర్ల పైబడి ఉంది. ఈ తీవ్రత కూడా మరో 10 కిలోమీటర్లు అధికంగా అంటే 80 కిలోమీటర్ల దగ్గరగా ఇక్కడ కూడా గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తానికి మరొక 2 గంటల్లో ఏదైతే ఈ వార్దా తుఫాను ఉందో ఇది పూర్తిగా తీరాన్ని దాటే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. కెమెరా పర్సన్ శివాతో అశోక్, ఎన్టీవీ.